గురుజనులు అందరికీ కూడా మరి కాసేపట్లో మరి కొత్తపల్లి స్కూల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పిల్లలు ఉపాధ్యాయులు ఆధ్వర్యంలో జరగబోయే ర్యాలీ కార్యక్రమంలో 50 మంది కొత్తపల్లి ప్రజలందరూ కూడా పాలు పంచుకొని ఈ ర్యాలీ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మరీ కోరుకుంటున్నాం. మరి ర్యాలీ కార్యక్రమం అనేది మన స్కూల్ యొక్క పిల్లలు మరియు ఉపాధ్యాయుల యొక్క స్థితిగతులు వారి గురించి తెలియజేస్తారు. వారు చిన్న నాటకాల రూపంలో వాళ్ళ స్టాండర్డ్స్ ఏంటి, మన స్కూల్ స్టాండర్డ్స్ ఏంటి, ఉపాధ్యాయులు ఏ విధంగా చెప్తున్నారు, పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు అని వాళ్ళ యొక్క స్థితిగతులను మనకు అందరికీ కూడా నాటకం రూపంలో తెలియపరుస్తారు. కావున మరి ఈ ర్యాలీ కార్యక్రమంలో 50 మంది ప్రజలు కూడా పాలు పంచుకొని ఈ ర్యాలీని జయప్రదం చేసి మరి రాబోయే సంవత్సరంలో మరి మన స్కూల్ నుంచి, మన ఊరు నుంచి మరియు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా మన స్కూల్ యొక్క అడ్మిషన్స్ పెరుగుతాయని ఆశిస్తున్నాం. మరి కాసేపట్లో జరగబోయే ఈ ర్యాలీ కార్యక్రమానికి 50 మంది కూడా విచ్చేసి ఈ ర్యాలీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా మరీ కోరుకుంటున్నాం. పెంపొందించడానికి కోసం కృషిలో భాగంగా ఈ అతిపెద్ద భారీ ర్యాలీని చేపట్టబోతా ఉన్నారు. దయచేసి పూర్వ విద్యార్థులకు, కొత్తపల్లి ప్రజలకు మరియు చుట్టుపక్కల గ్రామస్తులందరికీ మా యొక్క విన్నపం ఏమనగా, ఈ భారీ ర్యాలీలో ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా భాగస్వాములై ఈ ర్యాలీని పతాక స్థాయికి చేరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాంటి అవకాశం నాకు తెలుసు, ఎంతో మంది గ్రామ ప్రజల్లో ఇలాంటి రోజు ఒకటి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని నాకు తెలుసు. ఈ రోజు వచ్చింది, ఈ రోజుని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ఒక సుదినం. ఎందుకంటే మన గ్రామంలో ఉన్నటువంటి జిల్లా ఉన్నత పరిషత్ పాఠశాల, అదేవిధంగా మన మండల ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల, ఈ రెండింటిలో పిల్లలు చాలా తక్కువగా ఉన్నారు. ఎందుకంటే మరి అందరికీ తెలుసు, మన పక్కనైనటువంటి పురుడు వెళ్ళిపోవడం. అయితే ఈ కార్యక్రమాన్ని మన దుబ్బు సంతోష్ గారు ఒక ప్రెస్టేజ్ గా తీసుకొని, ఎందుకంటే మన గ్రామంలో ఇవన్నీ ఉన్నప్పుడు కూడా మనం వెనుకబడిపోతున్నాం అటువంటి దీంతో ఈ కార్యక్రమం ప్రారంభించారు. వారికి అదేవిధంగా మన గ్రామ పెద్దలు, జడ్పీటీసీ దుబ్బు వెంకట్రావు, సర్పంచ్ ప్రతినిధి కొమ్మల రాము, గ్రామ పెద్దలందరికీ, అదేవిధంగా ఉపాధ్యాయులకు మరియు తల్లిదండ్రులకు, పిల్లలకు అందరికీ ఇందులో పాల్గొన్నటువంటి స్టూడెంట్స్, ముఖ్యంగా యువకులందరూ కూడా మీరు ఎంతో కృషి చేసి ఇది జయప్రదం చేయాలని కోరుకుంటూ ఉన్నాం. అందరికీ ధన్యవాదాలు అందరూ వచ్చినందుకు. అయితే ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మరి విద్యా మంత్రి నారా లోకేష్ బాబు గారు ఈ రోజు నుంచే ఈ కార్యక్రమాలు చేయమని చెప్పారు. పెద్ద అనుగుణంగా 2వ తేదీనే ప్రారంభించడం, మొట్టమొదటి మన గ్రామంలోనే మనం ఈ ర్యాలీని ప్రారంభించడం కూడా ఇది ఒక శుభోదయం. అందరూ కూడా ఈ ర్యాలీని మనం చేసుకోవడం కాదు, మన స్కూల్లో ఎలిమెంటరీ స్కూల్ పిల్లల్ని రోజు పెంచుకోవాలి, పిల్లల యొక్క స్ట్రెంత్ పెంచుకోవాలి, ప్రతి ఒక్కరు కృషి చేయాలి. ఒక పక్క పిల్లల యొక్క తల్లిదండ్రులు, పిల్లలు, యూత్, టీచర్స్, మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మనందరి బాధ్యత. మన పిల్లల్ని మనం స్కూల్లోకి వెళ్లకుండా ముఖ్యంగా మన గ్రామస్తులను ఆపడము మొట్టమొదటి. రెండవది చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులందరినీ మన స్కూల్లో జాయిన్ చేయించడానికి ప్రయత్నించడం ఇది రెండోది. కాబట్టి అందరూ కృషి చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎంతో విరమించుకుంటున్నాను. చాలా సుదినము. మన గ్రామంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అంటే సంఖ్యను పెంచడానికి, అంటే విద్యార్థుల సంఖ్య పెంచడం కోసం మన గ్రామ పూర్వపు విద్యార్థి దుబ్బ సంతోష్, అలాగే ఆయనకి సహకరించినటువంటి యూత్ అందరూ కూడా ఈ స్కూల్ ఎన్రోల్మెంట్ ఎలాగైనా పెంచాలి కాబట్టి
మేము కృషి చేస్తాం, మాకు మీరు సహాయ సహకారాలు ఇవ్వండి అని మాకు చెప్పడం జరిగింది. అయితే ఈ స్కూల్ విషయంలో మాకు ఎటువంటి పార్టీలు కానీ లేకపోతే ఇంకొకటి కానీ సంబంధం లేకుండా ఈ సంఖ్య పెంచడానికి కోసం మా వంతు మేము సహకారం చేస్తామని చెప్పాము. మరి గడిచిన కాలంలో గడిచిన మాజీ ముఖ్యమంత్రి టైంలో స్కూల్స్ మన స్కూల్కి అప్పుడు ఇంగ్లీష్ మీడియం లేదు. 2019లో ఆయన అయిన తర్వాత 6th క్లాస్ నుంచి ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో కూడా 10th క్లాస్ వచ్చినప్పటికీ మొన్న 10th క్లాస్ రిలీవ్ అయిన బ్యాచ్కే ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ అయ్యడం జరిగింది. మరి అదే ఆ రోజు మనం అందరూ స్కూల్లో మీటింగ్ పెట్టుకున్నాం. అక్కడి నుంచి కూడా కంటిన్యూగా మన గ్రామంలో హై స్కూల్లో ఈ రోజు వరకు కూడా ఇంగ్లీష్ మీడియం జరిపించుకోవడం జరిగింది. మరి అలాగే కొన్ని సందర్భాల్లో స్కూల్లో అయినటువంటి కార్యక్రమాలకి అందరం కూడా వెళ్ళి సంఖ్యను కూడా అలాగా పెంచడం జరిగింది. గడిచిన కాలంలో ఉన్నటువంటి సోమేశ్వరరావు గారు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ ఆయనతో పనిచేసినటువంటి వారు ఈ సంఖ్య పెంచడం కోసం చాలా కష్టపడ్డారు. అసలు నిజంగా చెప్పుకోవాలంటే ఉపాధ్యాయులు కృషి వల్లే కూడా మనకి ఈరోజు ఈ సంఖ్య కూడా నిలబడడం జరిగింది. ఆనాడు 19లో అందరూ కష్టపడి 40 మంది చిల్లర స్ట్రెంగ్త్ పెంచడం జరిగింది. ఈరోజు ఆ 40 మంది కూడా స్ట్రెంగ్త్ వెళ్ళిపోతే 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయి వాళ్ళు రిలీవ్ అయిపోతే మన స్కూల్లో ఉన్నటువంటి ఇంకా సంఖ్య తగ్గిపోతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి అందరూ మన గ్రామస్తుల నుంచి మన మాజీ సర్పంచ్ ప్రతినిధి, అలాగే మన సర్పంచ్ ప్రతినిధి బొమ్మాల రాము గారు, అలాగే ఈ గ్రామం నుంచి విచ్చేసినటువంటి పెద్దలకు, అలాగే మహిళలకు, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం మన గ్రామం పట్ల శ్రద్ధతో వహించినటువంటి ముఖ్యంగా టీచర్స్ కూడా మన స్కూల్ అభివృద్ధి కోసం చాలా పాటుపడుతున్నారు. వాళ్ళు నిజంగా మా చిన్న టైంలో ఉద్యోగం అంటే టీచర్స్ స్కూల్కి రావడమే గొప్ప అనుకునేవారు. కానీ ఈరోజు వచ్చిన టైంకి రావడము, వచ్చిన తర్వాత క్లాస్ వైజ్గా పీరియడ్ వైజ్గా వెళ్ళి వాళ్ళకి చెప్పడము, నిజంగా వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఈ మధ్యనే 10th క్లాస్ ఎగ్జామ్స్ జరిగాయి. ప్రతిరోజు కూడా నాకు ఒక 4-5 సార్లు మన గ్రామంలో టీచర్స్ కనిపించారు. ఏం సార్ అంటే 10th క్లాస్ విద్యార్థులు చదువుతున్నారా లేదా అని అన్నది మేము అబ్జర్వేషన్ కోసం వస్తున్నాం సార్. మరి ఏమైనా ఈ సంవత్సరం ఉన్నటువంటి 70% కూడా మేము పాస్ చేయాలనుకుంటున్నాము. ఐఐటి కూడా అదే ట్రిపుల్ కూడా సీట్ మన స్కూల్కి ఎంతవరకు రాలేదు, మన పక్క గ్రామ స్కూల్కి వచ్చాయి. మరి ఈ సంవత్సరం మన స్కూల్కి ఎలాగైనా సరే వచ్చేటట్లు చేయాలని మా ప్రయత్నం మేము చేస్తాను. మా వంతు ప్రయత్నం అయితే చేస్తాను. దానికి తల్లిదండ్రులు కూడా సహకరించాలి, అలాగే విద్యార్థులు కూడా సహకరించి వాళ్ళు కష్టపడి చదివితే మన గ్రామానికి మన స్కూల్కి కూడా మంచి పేరు వస్తుందని టీచర్స్ కూడా ఆ నైట్ నాకు చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో మన గ్రామంలో పాల్గొన్నటువంటి అందరికీ మరొకసారి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ. ధన్యవాదాలు. సర్పంచ్ వర్యులు కొత్తపల్లి ప్రెసిడెంట్ అతి తక్కువ ముక్కలు మాట్లాడి దయచేసి పిల్లలు కొద్ది సమయంలో స్టార్ట్ చేసే విధంగా 4 ముక్కలు మాట్లాడతారని కోరుకుంటున్నాను. శుభదినం. ఈరోజు మన కొత్తపల్లి గ్రామ ప్రజలందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. అలాగే మన పాఠశాల బాగుండాలి, అందరూ మన పిల్లలు బాగుండాలి, అందరి నుంచి ఉపాధ్యాయులు అందరూ కూడా మంచి మనసుతోని ఇలాంటి కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా మనం కార్యక్రమం నడిపించలేదు. కానీ పూర్వ విద్యార్థులు సంతోష్ గారు పిల్లలందరూ కూడా యూత్ బ్యాచ్ అందరూ కూడా వయస్సుగా యూత్ కూడా అందరూ కూడా అంటే కూటమిలో ఉండి మొత్తం కూడా ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు. టీచర్స్ అంటే చాలా సందర్భాల్లో కూడా చాలా సంవత్సరాలు కూడా మేము మేసాలు పనిచేసేవారు. కానీ ఇప్పుడు
ఇప్పుడు ఉన్న టీచర్స్ మాత్రం పిల్లలు వేగోజాములు వెళ్ళి చదువుతున్నారా, నైట్ అంతా చదువుతున్నారా, ఎలా ఉన్నారా, ఏదైనా మెయిన్ ఏంటంటే టీచర్స్ కి పేరెంట్స్ కి కమ్యూనికేషన్ అనేది ఎక్కువగా ఉన్నట్టుగా తీసుకెళ్ళడం జరిగింది. అంటే నా మనస్సాక్షి నేను అర్థం చేసుకుంది. ఇదే విధంగా చాలా వరకు కూడా నేను ముందుకు తీసుకెళ్లి మన యొక్క పిల్లల యొక్క జాయినింగ్ అంటే అడ్మిషన్ అనేది కూడా ఎక్కువగా జరుగుతుంది. మరి మా యొక్క సహాయ సహకారాలు మీకు అందరూ కూడా ఉంటాయి. మరి ఎందరితో ప్రేమించబడదాం. ధన్యవాదాలు. దయచేసి అందరి ఉపాధ్యాయులు, పెద్దలు, చైర్మన్ గారు, మాజీ చైర్మన్ గారు ప్రతి ఒక్కరూ ఒక ఫోటో తీసుకొని అంటే అందరికీ ఒక విజయ సంకేతంగా మొదలుపెట్టి ఒక ఫోటోతో మొదలుపెట్టడం. దయచేసి అందరూ ముందుకు చేరుకుంటారని కోరుతున్నాను. బంగారు భవిష్యత్తు కోసం బడి వైపు ఒక అడుగు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కు స్వాగతం సుస్వాగతం. రండిరారండోయ్ ఓ తల్లిదండ్రులారా, ఓ గ్రామ పెద్దలారా, ఓ పాలకులారా, అధికారులారా, బడి వైపు అడుగులు వేయండి. బడి పిల్లలతో కలిసి సందడి చేయండి. మీకిదే సాదర స్వాగతం, ఘన సుస్వాగతం. మనం బడి చదువులమ్మబడి భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దే అమ్మఒడి. భరత మాత ముట్టు బిడ్డల గుండెల సవ్వడి. మన ఊరి బడి చదువులబడి భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దే అమ్మఒడి. భరత మాత ముట్టు బిడ్డల గుండెల సవ్వడి. దయచేసి అందరూ చేతులు జోడించాల్సిందిగా మరి కోరుతున్నాం. ఇది మన అందరి ప్రోగ్రాం, పిల్లలొక్కరే కాదు, అందరి ప్రోగ్రాం. చేతులు జోడించాలి. వారికి ప్రోత్సాహం, వారికి శక్తిని మన చేతులు జోడించడం ద్వారా చేకూరుతుంది. వారి శక్తి కోల్పోకూడదు. చప్పట్లు కొట్టాలి ద్వారా. విద్యావనరులు, ఉపాధ్యాయులు, మౌలిక వసతుల పనితీరు చూడండి. పూర్వ విద్యార్థుల విజయగాథలు వినరండి. మధ్యాహ్న భోజనం తయారీ, విద్యార్థుల ప్రగతిని అంచనా వేసి, పరిసరాల పరిశుభ్రతపై ప్రశ్నలు వేసి, విద్యార్థుల సంరక్షణ సూచనలివ్వండి. అలసే వరకు ఆటలు ఆడి, ఆపై 2 పాటలు పాడి విద్యార్థులను అలరించండి. మన బడి ఆతిథ్యాన్ని స్వీకరించండి. మీ పిల్లల తలరాత మార్చు. గుర్తుపెట్టుకోండి, మీ పిల్లల తలరాత మార్చు. ఓకేనా? ప్రభుత్వ బడిలో చేర్చు, మీ పిల్లల తరగతులు మార్చు. ప్రభుత్వ బడిలో చేర్చు, మీ పిల్లల బలవేతను మార్చండి. శబ్దం వినిపించడం లేదు. మధ్యాహ్నం భోజనం చేసే వచ్చారు అనుకుంటాను. పెద్దలు, చిన్నలు, ముసలి వాళ్ళు, ఆడవారు, మగవారు అంతా. ప్రభుత్వ బడిలో చేర్చు, మీ పిల్లల భవిష్యత్తును బలవేతను మార్చండి. ప్రభుత్వ బడిలో చేర్చు, ప్రభుత్వ బడిలో చేర్చు, మీ పిల్లల తలరాతను మార్చు. ఒక మైక్ కొట్టించండి. ప్రభుత్వ బడిలో చేర్చు, ప్రభుత్వ బడిలో చేర్చు, ప్రభుత్వ బడిలో చేర్చు. బాక్సులు బద్దలైపోవాలి. గట్టిగా మాట్లాడాలి. అందరూ ఇంటి నుంచి బయటకు రావాలి. ప్రభుత్వ బడిలో చేర్చు,
మార్చు, ప్రభుత్వ బడిలో చేర్చు, ప్రభుత్వ బడిలో చేర్చు, ప్రభుత్వ బడిలో చేర్చు. ఇంగ్లీష్ టీచర్ షణ్ముఖరావు గారిని తదుపరి ప్రోగ్రాం ఇక్కడికి వచ్చి చెప్పవలసిందిగా కోరుతున్నాను. ప్రభుత్వ బడిలో చేర్చు, మీ పిల్లల తరగతులు మార్చు, ప్రభుత్వ బడిలో చేర్చు, మీ పిల్లల తరగతులు మార్చు. ఇప్పుడు ఇంకొక స్లోగన్, సరేనా? ఎక్కడో చదవడం దండగా, ఇటు ఇటు చూపించాలి. ఎక్కడో చదువుకోవడం దండగా, మన ఊరిలో ప్రభుత్వ బడి ఉండగా. గుర్తుంటదా? మొదటిది ఎక్కడో చదువుకోవడం దండగా అన్నది నేనంటాను, మీరేమనాలి? మన ఊరిలో ప్రభుత్వ బడి ఉండగా. గుర్తుంటది కదా? మన ఊరిలో ప్రభుత్వ బడి ఉండగా. ఓకే, రెడీ? ఎక్కడో చదువుకోవడం దండగా, మన ఊళ్ళో ప్రభుత్వ బడి ఉండగా, ఎక్కడో చదువుకోవడం దండగా, మన ఊళ్ళో ప్రభుత్వ బడి ఉండగా, అరే ఎక్కడో చదువుకోవడం దండగా, మన ఊళ్ళో ప్రభుత్వ ఉండగా. ప్రభుత్వ బడిలో చేర్చు, పిల్లల తరగతులు మార్చు, ప్రభుత్వ బడిలో చేర్చు, ఈ పిల్లల తరగతులు మార్చు. ప్రభుత్వ బడిలో చేర్చు.